పరిగెత్తుతున్నావు, ఏంటి నీకు లాభం? దేవుడు లాభాన్ని బట్టి మనల్ని ప్రేమించలే. లాభం లేని వారి పట్ల దేవుడు ప్రేమను వెల్లడిపరిచిన దేవుడై ఉంటున్నాడు. ఏ లాభం ఉందండి మనలో? మన జీవితంలో గొనుగుడు, సనుగుడు, కోపము, చికాకు, అసూయ, ద్వేషము, ఈర్ష, కపటము, పాపము, కీడు చేయడం తప్ప ఏమైనా ఉన్నాయా మన స్వభావం? అది మన స్వభావం. అయితే క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు స్వభావం ఏంటంటే ఆయన కనికరము గలవాడై ఉన్నాడట. ఆమేన్. కనికరం అంటే ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. క్షమాపణ అంటే ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. మేలు ఎక్కడ ఉంటుంది? యేసేలోనే. క్షమించడం ఎక్కడుంటుంది? యేసేలోనే. ప్రేమించడం ఎక్కడుంటుంది? యేసేలోనే. ఈ స్వభావం కలిగిన దేవుడు నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా అలా మారిపోతావు అంతే. నీలో ఈ గుణాతిశయములు, ఈ క్యారెక్టర్, ఈ లైఫ్ స్టైల్ కనపడుతుంటే ఆటోమేటిక్గా ప్రతి ఆశీర్వాదం నీ ఇంటికి వచ్చి తలుపు తట్టబోతున్నది.